కుంభరాశి వారు ఈ వారం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూములు లేదా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో వివాదాలను పెంచుకోకుండా వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నంగా మీరు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. అవసరమైనటువంటి పక్షంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. అలాగే సీజనల్గా వచ్చేటటువంటి అంటే వాతావరణ మార్పుల ద్వారా వచ్చేటటువంటి కొన్ని రకాల అనారోగ్యాలకు లోనయ్యేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాలు కొన్ని ఉపయోగపడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల్లో ఈ వారం కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇతరులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. వారం మధ్యలో స్నేహితులతో బంధువులతో కొన్ని రకాల విభేదాలు వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క లేదా పెద్దవారి యొక్క సహకారాలు ఆశించిన స్థాయిలో పొందలేకపోతారు. వ్యాపార కార్యక్రమాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకొని పకడ్బందీగా వాటిని అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయండి తప్పితే నిర్లక్ష్యాలకు పోయి లేదా ఆకర్షణలకు పోయి వ్యాపారాలను విస్తరింపచేసినట్లయితే అది ఇబ్బందులకు దారితీస్తుంది. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకై వ్యాపార కార్యక్రమాల్లో ఉద్యోగ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి అనుకూలతలు పొందేటటువంటి క్రమంలో ఈ వారం సిద్ధి వినాయక స్వామి వారిని పూజించడం దర్శనం చేసుకోవటం మంచిది. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, గణపతి స్వామి వారిని గరికతో పూజించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.